షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 47. ఈ రోజు మనం టెక్నికల్ అనాలిసిస్ లో అత్యంత శక్తివంతమైన కన్ఫర్మేషన్స్ అండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్ లో ఒకటైన ఫ్లాగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ట్రెండ్ కన్స్ట్రక్షన్ అనేది కంటిన్యూషన్ అనే ప్యాటర్న్. ఇది సాధారణంగా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లేదా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ మధ్యలో ఏర్పడుతుంది. మార్కెట్ కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే డైరెక్షన్ లో కొనసాగుతుందని ఈ ప్యాటర్న్ సూచిస్తుందండి. ఈ ప్యాటర్న్ రెండు భాగాలతో ఉంటుంది. ఒకటి ఫ్లాగ్ పోల్, రెండోది ఫ్లాగ్ పోల్ అండ్ ఫ్లాగ్. ఈ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ ప్యాటర్న్ ను ట్రెండ్ కంటిన్యూషన్ ఆపర్చునిటీ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే ఫ్లాగ్ ప్యాటర్న్ లో ప్రతి ట్రేడర్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలి ఈ ప్యాటర్న్. మరి ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటది? మొదట ఒక స్ట్రాంగ్ ప్రైస్ మూవ్ జరుగుతుందండి, గుర్తుపెట్టుకోండి. మొదట ఒక స్ట్రాంగ్ మూవ్ జరుగుతుంది. ఇక్కడ జరిగిన తర్వాత అక్కడ మూవ్ ఫ్లాగ్ మెల్లిగా ఆ తర్వాత ప్రైస్ కొంతసేపు చిన్న ఛానల్ లేదా కన్సోలిడేషన్ రేంజ్ లో కదులుతుంది. ఈ భాగాన్ని ఫ్లాగ్ అంటారు. ఫ్లాగ్ ఫార్మేషన్ పూర్తయిన తర్వాత ప్రైస్ మళ్ళీ ఫ్లాగ్ పోల్ లోక డైరెక్షన్ లోకి బ్రేక్అవుట్ అనేది మనం తీసుకోవచ్చు. ఇది ఆ బుల్లిష్ ట్రెండ్ లో బుల్ ఫ్లాగ్ ఏర్పడుతుంది, బేరిష్ ట్రెండ్ లో బేర్ ఫ్లాగ్ ఏర్పడుతుందని మనం అర్థం చేసుకోవాలా. ఓకేనా? అండ్ దీని సైకాలజీ ఏంటంటే, ఫ్లాగ్ పోల్ ఏర్పడే సమయంలో మార్కెట్ లో స్ట్రాంగ్ బయింగ్ లేదా సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది. దీంతో ప్రైస్ వేగంగా కదులుతుంది. ఆ తర్వాత ట్రేడర్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, కొంత పార్టిసిపేషన్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తారు. దీంతో చిన్న కన్సోలిడేషన్ ఏర్పడుతుంది. ఇది ట్రెండ్ రివర్సల్ కాదు, కేవలం టెంపరరీ పాస్ మాత్రమే. ఈ సమయంలో స్మార్ట్ మనీ తమ పొజిషన్ ని కొనసాగిస్తుంది. చివరిగా మొమెంటం మళ్ళా పెరిగి బ్రేక్అవుట్ వస్తుందండి. ఇప్పుడు ట్రెండ్ మళ్ళా ప్రారంభమవుతుంది. మరి ఇది ఎప్పుడు చేయాలి అంటే, మొదట స్ట్రాంగ్ ఫ్లాగ్ పోల్ రావాలి, గుర్తుపెట్టుకోండి. మొదట స్ట్రాంగ్ పోల్ రావాలా. ఫ్లాగ్ బ్రేక్అవుట్ కోసం ఓపిక్ గా వెయిట్ చేయాలి. బ్రేక్అవుట్ సమయంలో వాల్యూమ్ పెరగటం చాలా ముఖ్యం. అండ్ బుల్ ఫ్లాగ్ అయితే బ్రేక్అవుట్ పైకి వస్తుంది, బేర్ ఫ్లాగ్ అయితే బ్రేక్అవుట్ డౌన్ కిందకి వస్తుంది. కాబట్టి ఎంట్రీను బ్రేక్అవుట్ డైరెక్షన్ లో తీసుకోవాలా. స్టాప్ లాస్ ని ఫ్లాగ్ స్ట్రక్చర్ కింద లేదా పైన ఉంచాలండి. టార్గెట్ ను ఫ్లాగ్ పోల్ లెంత్ ఆధారంగా క్యాల్కులేట్ చేయాలా. అంటే ఫ్లాగ్ పోల్ ఎంత అంటే అంతే డిస్టెన్స్ ను బ్రేక్అవుట్ పాయింట్ నుండి ప్రాజెక్ట్ చేయాలండి. ఇదే ప్రొఫెషనల్ ఫ్లాగ్ ప్యాటర్న్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ. మీకు ఇలాంటిది ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఏది చేశారు, ఎంతవరకు ప్రాఫిట్ వచ్చింది అనేది మీరు యూట్యూబ్ లో, అంటే నా దగ్గర లైవ్ లో ఉంటే ఇవన్నీ నేను దగ్గరలో కొన్ని చూపిస్తూ ఉంటాను కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఓకేనా? మీరు ఇలాంటిది మీరు చేసి నాకు పెట్టగలిగితే కొంతమంది కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఇక్కడ ఏంటంటే, ఇది వచ్చినప్పుడు స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ అనేది మనకి తెలుస్తుంది. అవునా? మనం రేపటి క్లాస్ లో ఫాగ్ ప్యాటర్న్ కి చాలా దగ్గరగా ఉండే పెన్నెట్ ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాం. హ్యాపీ ట్రేడింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.